ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం పండుగ ఆగస్టు 8వ తేదీ అయితే వచ్చిందండి. ఆగస్టు 8వ తేదీన పూజ చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేదా శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే పూజ చేస్తారో పూజకి కొద్దిగా సమయం ముందు, అంటే ఒక గంట ముందు కానివ్వండి, ఒక 2 గంటల ముందు కానివ్వండి, ఈ ప్రిపరేషన్స్ అనేటివి నేను ఇప్పుడు వీడియోలో చెప్పేటువంటి ప్రిపరేషన్స్ అనేటివి మీరు కనుక చేసుకుంటే, అంటే అమ్మవారికి కలశం అలంకరణ, అలానే అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, తోరం ఎలా కట్టుకోవాలి, ముత్తైదువులకు వాయనం ఏ పద్ధతిలో ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే నేను అందిస్తున్నానండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైంది, బట్ పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో ఇచ్చాను. మీకు ఎవరికైనా సరే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం ఎప్పుడు ఇంటిని క్లీన్ చేసుకోవాలండి అంటే, ముందుగా మనము ముందు రోజు, అంటే శుక్రవారం రోజు ముందు రోజు మనం గురువారం రోజునే మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. డీప్ క్లీనింగ్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు మీరు బుధవారం కానీ గురువారం కానీ కంప్లీట్ చేసుకోండి. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితిలో బూజులు దులపడం అలాంటివి అయితే అస్సలు చేయకండి. శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలంటూ స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని చక్కగా మీరు ఇంటి ముందు రంగవల్లికలతో ముగ్గులు అనేటివి వేసుకోండి. ఇంటికి మీరు మామిడి తోరణాలు అనేటివి కూడా పెట్టుకోండి. కొంతమందికి కలశం ఆనవాయితీ ఉంటుందండి, కొంతమంది కలశం ఆనవాయితీ ఉండదు. మీకు ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ఇది మనకి మంచి పర్వదినం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటికి గడప దగ్గర మీరు మామిడి తోరణాలు అనేటివి కట్టుకుంటే చాలా మంచిదండి. అలానే మీరు ఇంట్లో దేవుని పటాల దగ్గర చక్కగా మీరు గంధం కుంకుమ బొట్లు అన్ని పటాలకు పెట్టుకొని పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోండి. మీరు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కొద్దిగా నీటిలో కల్లు ఉప్పు కానీ పసుపు కానీ వేసుకొని ఇంటిని అయితే క్లీనింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది, అంటే ఒక డివోటివ్ వైబ్ అనేది ఉంటుందండి. లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుంటాం కాబట్టి లక్ష్మీదేవి ఫోటోని గంధం పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరణ అనేది చేసుకోవాలి. నేనైతే నా తృప్తి కోసం అమ్మవారికి కొద్దిగా కుంకుమతో చీర అనేది లాగా కట్టుకొని తర్వాత అమ్మవారికి చక్కగా నేను స్టోన్ లేస్తో వీటన్నిటితో చక్కగా అలంకరణ చేసుకున్నానండి. ఎందుకంటే లక్ష్మీదేవి అలంకరణ ప్రియురాలండి, అందుకని అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అమ్మవారు అంతా మురిసిపోతారట అండి. అందుకని నా తృప్తి కోసం నేను ఇలా చేసుకున్నానండి. మీరు కూడా ఇలా చేసుకోవాలి అంటే అలా ఏం లేదండి, మీ ఇష్టం అండి. మీరు చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. తర్వాత ఈ పూజలో ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకునేటివి అంటే చాలామంది కామాక్షి దీపం, అష్టలక్ష్మి దీపం, ఉప్పు దీపం, కుబేరు కుంచం ఇలాంటి అలంకరణలన్నీ కూడా చేసుకొని అమ్మవారి పూజలు అయితే పెట్టుకుంటారండి. ఇవి కూడా కేవలం ఆప్షనల్ అండి. మీ దగ్గర ఈ దీపాలు కనుక ఉంటే వీటిని కూడా మీరు అలంకరణ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ పూజలో మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏంటంటే, అమ్మవారికి తోరం అనేది కట్టుకోవాలండి. తర్వాత అమ్మవారికి మీ శక్తి కొలది వాయనం అనేది ఇవ్వాలి. తర్వాత ముత్తైదువులకు వాయనం అనేది ఇవ్వాలి. తర్వాత కలశం అనేది ఏర్పాటు చేసుకోవాలండి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలో కూడా నేను తెలియజేస్తానండి. తర్వాత మీరు నైవేద్యాలు వచ్చేసి మీరు పూజ అనేది మీరు 10 గంటలకు మీరు స్టార్ట్ చేస్తారు అని అనుకుంటే 10 గంటల లోపల, అంటే మీరు 8 గంటలకు మీరు నైవేద్యాలు అనేవి చేసేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మీరు నైవేద్యాలు చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో అలంకరణలు ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడైతే మొదటిగా నేను తోరం ఎలా చేసుకోవాలో అయితే తెలియజేస్తానండి. ముందుగా ఒక తెల్ల దారం అనేది తీసుకోవాలండి, సన్నది కానీ కొద్దిగా లావుగా పూలు కట్టే దారం కానీ ఏదైనా ఒక దారం తీసుకొని, నేనైతే ఇక్కడ 3 పోగులు అయితే తీసుకున్నానండి. ఒక్కొక్క తోరంకి 3 పోగులు అయితే తీసుకున్నానండి. కొంతమంది 5 పోగులు కానీ లేదా 9 పోగులు కానీ మీరు దారం అనేది తీసుకొని వాటికి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ముందుగా పసుపుతో బాగా ఆ తెల్ల దారంకి అయితే మనం పసుపును పూసుకోవాలండి. తర్వాత ఈ తోరం స్పెషాలిటీ ఏంటంటే, మనము నవగ్రంథి అంటే 9 ముడులు అయితే మనం వేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పుష్పం చొప్పున అయితే కట్టుకుంటూ ఉంటారండి. మరి కొంతమంది ఒక్క ముడికి మధ్యలో ఒక పుష్పం పెట్టుకొని మిగతా అటు సైడు 4 ఇటు సైడు 4 అయితే ముళ్ళు అయితే వేసుకుంటూ ఉంటారు. మీరు ఎలా అన్నా సరే తోరం అనేది చేసుకోవచ్చండి. ఒక్కోసారి పుష్పాలు లేకపోయినా కూడా మీరు తోరం అనేది చేసుకోవచ్చు. అయితే మనం చేసుకునేటువంటి తోరంలో 9 ముడులు అనేటివి ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ 3 తోరాలు అయితే మనం చేసుకోవాలండి. ఒకటి
అమ్మవారికి మనం వాయనంలో పెట్టి అమ్మవారికి ఒక తోరం అయితే ఇవ్వాలి. ఇంకొకటి మనం ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు తోరం అనేది ఒకరి వాళ్ళకి సిద్ధం చేసుకోవాలి. ఇంకొకటి వచ్చిన ముత్తైదువుకైతే మీరు తోరం అనేది కట్టాలండి. ఎంతమంది అయినా సరే అండి, మీరు ఒకవేళ 5 మందికి తోరం కట్టాలన్నా కట్టుకోవచ్చు, లేదా ముగ్గురికి కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. ఏదైనా సరే మీరు బేసి సంఖ్యలో ఉండేలాగైతే చూసుకోండి. ఈ విధంగా అయితే తోరం అనేది కట్టుకోవాలండి. వీటి గురించి నేను ఇంకా మీకు కావాలి అంటే స్పెషల్గా నేను సపరేట్గా వీడియోస్ అనేటివి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత అమ్మవారికి వాయనం అండి. ఈ వాయనం అనేది మీ శక్తి కొలది మీరు ఇవ్వచ్చండి. కొంతమంది వాళ్ళ శక్తి కొలది చీరను జాకెట్ని అయితే సమర్పిస్తారు, మరి కొంతమంది జాకెట్ని సమర్పిస్తారు, మరి కొంతమంది 2 జాకెట్లు అయితే పెడుతూ ఉంటారు. అది మీ ఇష్టం అండి. మీ స్తోమతను బట్టి మీ ఇష్టానుసారం మీరు ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. నేనైతే అమ్మవారికి నిండు వాయనం లాగైతే నాకు తగినట్లుగా నేనైతే పెట్టుకుంటున్నానండి. ముందుగా అమ్మవారికి చీర, జాకెట్, తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరం, పసుపు, కుంకుమ, బొందారం అండి. ఇవైతే మనకి చిన్న చిన్న కిట్టు రూపంలో అయితే మార్కెట్లో అయితే దొరుకుతాయండి. కుదిరిన వాళ్ళు తెచ్చుకోండి. లేదు అంటే సౌభాగ్య కిట్టు అనేది ఉంటుందండి. అందులో మనకి పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, అన్నీ ఉంటాయండి అందులో. అది జస్ట్ మనకి 15 రూపాయలు అయితే పడుతుందండి. నేనైతే ఈసారి అది నేను ఎక్కువ తెచ్చుకోలేదు. నా దగ్గర చిన్న కిట్ అయితే ఉందని ఇది పెట్టుకున్నానండి. ముందుగా అయితే మనం ఈ వాయనంలో ముఖ్యంగా నల్ల శనగలు ముందు రోజు రాత్రే నానపెట్టుకొని ఆ నల్ల శనగలను మనం వాయనంలో అయితే పెట్టాలండి. ఇది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రాత్రి నానేయడం మీరు మర్చిపోయిన వాళ్ళు తెల్లవారుజామున మీరు నిద్రలేస్తారు కదండి, 5 గంటలకి లైట్గా గోరువెచ్చని నీటిలో మీరు ఈ నల్ల ముడి శనగలను అయితే మీరు నానపెట్టుకుంటే 10 గంటలు 9:30 లోపల అయితే మీకు ఆల్మోస్ట్ ఆ శనగలు అనేటివి బాగా నానిపోతాయండి. వాటిని కూడా మీరు అమ్మవారి వాయనంలో అయితే తప్పకుండా పెట్టుకోవాలండి. తర్వాత పండ్లు అండి, 2 అరటి పండ్లు కానీ, లేదు అంటే 2 యాపిల్ కానీ, లేదా జామ పండ్లు కానీ, ఏవైనా అండి మీ దగ్గర ఉన్నటువంటి పండ్లనైతే 2గా జోడిగా పెట్టాలండి. అరటి పండ్లు కనుక ఇచ్చే పని అయితే అరటి పండు తొడిమలు ఉంటాయి కదండి, అవి మన వైపు ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే మనం అమ్మవారికి వాయనం ఇస్తున్నాం కాబట్టి ఆ తొడిమలు అనేటివి మన వైపు ఉండేలాగైతే చూసుకోవాలండి. ఇక్కడ అయితే చాలా మందికి ఒక సందేహం వస్తుందండి, అరటి పండ్లు లేవండి, మరి మేము ఏ పండ్లన్నా పెట్టుకోవచ్చు అంటే ఏవైనా పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ మీ దగ్గర ఏ పండ్లు లేవు అనుకున్న వాళ్ళు అమ్మవారికి తమలపాకులు, వక్కలు, 2 ఎండు ఖర్జూరం కానీ, లేదా 2 పసుపు కొమ్ములు కానీ మీరు ఆ వాయనంలో అయితే పెట్టి ఇవ్వండి అమ్మవారికి. ఏది చేసినా సరే మీరు పూర్తిగా భక్తితో మీరు అమ్మవారికి మీరు సమర్పిస్తే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనకి అమ్మవారికి వాయనం ఇచ్చే పద్ధతి అయితే అయిపోయిందండి. తర్వాత ముత్తైదువులకు వాయనం అనేది కూడా మనం ఎలా ఇవ్వాలి, వాటిని కూడా మనం పూజలో పెట్టుకోవాలండి. వాటిని కూడా మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. అయితే మనం ముత్తైదువులకి అయితే ముందుగా అయితే ఒక ప్లేట్ పెట్టుకొని, చాలా మంది రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉంటారండి. అది కేవలం ఆప్షనల్ అండి. ఒక్కొక్కరి స్తోమతను బట్టి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తుంటారు. సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఇవ్వాలో అయితే మాత్రమే నేను చూపిస్తానండి. ఒక జాకెట్ అయితే పెట్టుకోవాలండి. నలుపు రంగు జాకెట్ అయితే అస్సలు ఇవ్వకూడదండి. నలుపు కాకుండా మిగతా ఏ రంగు అయినా సరే, ఎరుపు కానీ, పసుపు కానీ, బ్లూ కానీ, పింక్ కానీ, ఎల్లో కానీ, ఏదైనా సరే మీరు వాయనం కింద అయితే జాకెట్ అయితే ఇవ్వాలండి. తర్వాత తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, బొందారం, గాజులు, ఒక్కొక్కరు గాజులు 4 గాజులు చొప్పున ఇస్తూ ఉంటారండి. మరి కొంతమంది డజన్ గాజులు, అది కూడా కేవలం ఆప్షనల్ అండి. నేనైతే ఇక్కడ 1/2 డజన్ గాజులు అంటే 6 గాజులు అయితే నేను పెట్టి వాయనంలో అయితే ఇస్తున్నాను. తర్వాత అరటి పండ్లు, నల్ల శనగలు, మనం ఇక్కడ 3 తోరాలు అనేటివి సిద్ధం చేసుకున్నాం కదండి. అమ్మవారి వాయనంలో ఒక తోరం పెట్టుకోవాలి, ముత్తైదువుల వాయనంలో ఒక తోరం అనేది పెట్టుకోవాలండి. నల్ల శనగలు, అలానే ₹1 కాయిన్ అనేది అమ్మవారి వాయనంలో పెట్టుకోవాలి. అలానే ముత్తైదువులకి ఇచ్చే వాయనంలో కూడా ₹1 కాయిన్ అనేది తప్పకుండా పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే వాయనం అనేది ఇవ్వాలండి. తర్వాత లక్ష్మీ వ్రతం రోజు చాలా మంచి రోజు అంటారు కదండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటారండి. నేను సాంగ్యం కోసం కొన్ని వస్తువులను అయితే నేను తెచ్చుకున్నానండి. వీటిల్ని కూడా నేను ఒక ప్లేట్లో పెట్టుకొని, ముందుగా అయితే అమ్మవారు నా దగ్గర అష్టలక్ష్మి రూప అయితే ఉందండి, అంటే ఒక కాయిన్ టైప్ లో ఉందండి. అలానే గురువింద గింజలు, ఈ గురువింద గింజల్లో కూడా మనకి 3 టైప్స్ అయితే ఉంటాయండి. గోధుమ రంగులో, బ్లాక్ కలర్ లో, ఎరుపు రంగులో అయితే మనకి గురువింద గింజలు ఉంటాయి. అలానే శంకు చక్రం, జాజికాయ, చిట్టి గాజులు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, జువ్వాదు పొడి, పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా మనకి మంగళకరమైన వస్తువుల కిందకే వస్తాయండి. వీటన్నిటిని కూడా మీరు ఎక్కువ తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి అలా అయితే ఏం పెట్టుకోవద్దండి. కుదిరిన వాళ్ళు ఒక్కొక్కటి పెట్టుకోండి, లేదు అంటే 3 అయినా సరే మీరు పెట్టుకోండి. అది మీ యొక్క శక్తిని బట్టి, మీ ఇష్టానుసారాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుందండి.
తర్వాత మనము పూజలో ముఖ్యంగా ఏర్పాటు చేసుకోవాల్సింది కలశం అండి. కలశం పెట్టుకునే వాళ్ళైతే మీరు ఈ వీడియోనైతే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. కలశం పెట్టుకునే ఆనవాయితీ లేని వాళ్ళు మీరు ఈ కలశం పెట్టుకునే విధానాన్ని స్కిప్ చేసి తర్వాత మీరు చేయవలసిన ప్రిపరేషన్ అయితే మీరు చూడండి. ముందుగా అయితే కలశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఒక రాగి చెమ్ము కానీ, ఇత్తడి చెమ్ము కానీ, వెండి చెమ్ము కానీ తీసుకోవాలండి. ఇక్కడ మనం అమ్మవారి కలశం పెట్టేటప్పుడు స్టీల్ చెమ్ములను అయితే వాడకూడదండి. కలశంకి అయితే చక్కగా మీరు పసుపు, కుంకుమలు, గంధం, అది మీ అలంకరణ బట్టి ఉంటుందండి. కొంతమంది గ్రాండ్గా అలంకరణ చేస్తూ ఉంటారు, మరి కొంతమంది సింపుల్గా చేస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడ సింపుల్గా అమ్మవారికి ఈ కలశం చెమ్ము మీద కొద్దిగా స్వస్తిక్ గుర్తు వేసి అమ్మవారికి గంధము, పసుపు బొట్లు అయితే పెట్టుకున్నానండి. తర్వాత మీరు ఈ చెమ్ముని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మనము చెమ్ముకి కంకణం అనేది కట్టుకోవాలండి. కంకణం అనేది తప్పనిసరి కట్టుకోవాలండి. కంకణం అనేది కొంతమంది పసుపు కొమ్ముతో కడతారండి, మరి కొంతమంది తమలపాకుతో కూడా కడుతూ ఉంటారు. నేనైతే ఇక్కడ తెల్లదారం తీసుకొని 3 పోగులు అయితే తీసుకున్నానండి. ఒక్కొక్కసారి 9 పోగులు కూడా తీసుకోవచ్చు, 16 పోగులు కూడా తీసుకోవచ్చు అండి. అది ఎవరెవరి ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 3 పోగులతోనే ప్రతిసారి తీసుకుంటానండి. కలశంలో మనం అమ్మవారిని ఆవాహిస్తాం కాబట్టి ఈ మనం కలశం పెట్టేటప్పుడు ఎటువంటి చెడ్డ ఆలోచనలు పెట్టుకోకుండా పూర్తిగా మనం భక్తితో అమ్మవారి మీద మనము భారం వేసేసి, తల్లి నేను చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమ్మా అని మీరు ప్రశాంతంగా ఈ కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఇలా 3 పోగుల దారం తీసుకొని దాన్ని బాగా పసుపు అంతా బాగా రుద్దుకొని కొద్దిగా కుంకుమ అనేది పెట్టుకొని తర్వాత ఒక తమలపాకు, మంచి తమలపాకు తీసుకోండి. దాంట్లో ఎక్కడ చిల్లులు కానీ మంచి తమలపాకు తీసుకొని దాన్ని లైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం 3 ముళ్ళు అయితే వేసుకోవాలండి. తర్వాత ఈ కంకణంని మనము ఈ రాగి చెమ్ము, నేనైతే ఇక్కడ రాగి చెమ్ము తీసుకున్నాం కాబట్టి రాగి చెమ్ముకైతే 3 ముళ్ళు అయితే వేసుకొని కట్టుకోవాలండి. తర్వాత మనము శుద్ధమైనటువంటి జలం అయితే తీసుకోవాలండి. అంటే ఇందులో మనము గంగా జలం అని మనకి పూజా మార్కెట్లో అయితే దొరుకుతూ ఉంటాయండి, పూజా స్టోర్స్ లో. మీరు ఆ గంగా జలంని కూడా ఈ నీళ్ళల్లో అయితే వేసుకోవాలండి. మనము అన్ని మంగళకరమైన వస్తువులండి, అంటే పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, అలానే అక్షింతలు, జువ్వాది పొడి, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, ఇలా అన్ని మంగళకరమైన వస్తువులన్నీ కూడా మీరు ఈ కలశంలో అయితే వేసుకోవాలండి. తర్వాత మీరు కలశం మీద అంతా వేసుకున్న తర్వాత కలశం మీద తప్పకుండా మనము టెంకాయ అనేది పెట్టుకుంటామండి. ఒక మంచి టెంకాయ, అంటే మీరు ముందుగా తెచ్చుకునేటప్పుడు మంచిగా చూసుకొని ముందు రోజే పూజా సామాగ్రి అనేది తెచ్చుకోవాలండి. పూజా సామాగ్రి ఏం తెచ్చుకోవాలన్న వీడియో కూడా మీకు నేను తర్వాత వీడియోలో అయితే అందిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా చూడండి. ఈ పూజా సామాగ్రిని కూడా మీరు ముందుగా తెచ్చేసుకుంటే మీకు ఈ పనులన్నీ కూడా పూజ చేసుకునే టైంలో, ప్రిపరేషన్ టైంలో వెతుక్కోవాల్సిన పని లేకుండా ప్రశాంతంగా మీరంతా ప్రిపరేషన్ ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మీరు ఈ టెంకాయనైతే తీసుకొని నేను చేసే విధానం అయితే నేను చూపిస్తున్నానండి. కొద్దిగా మంచి నీళ్ళని తీసుకొని ఆ టెంకాయని మొత్తం కూడా నేను లైట్గా తడుపుకున్నానండి. తర్వాత వడగట్టుకుంటాం కదండి జల్లిడిలాగా స్మాల్ది, అదైతే నేను తీసుకొని దాని మీద అయితే పసుపు తీసుకొని ఆ పసుపుని మొత్తం కూడా నేను టెంకాయ మీద మొత్తం చల్లుకున్నానండి. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఇలా అంతా చల్లుకున్న తర్వాత మీరు ఆ కలశం మనం సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తాం కాబట్టి అమ్మవారికి తిలకం అనేది పెట్టుకోవాలండి. ఒక్కొక్కరు డిఫరెంట్ మోడల్స్ లో పెట్టుకుంటూ ఉంటారు, అది మీ ఇష్టం అండి. మరి కొంతమంది కుంకుమతోనే ఒక నామం అనేది, కింద బొట్టు అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఎలా అన్నా పెట్టుకోవచ్చండి. చెప్పాను కదా, మీరు భక్తితో మీరు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలు. నేనైతే ఇక్కడ తమలపాకు పూజలో మనం పీఠం అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ మనము నేనైతే ఇక్కడ జేగోరుతో అయితే అమ్మవారికి ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని అయితే పరుచుకున్నానండి, కొత్తది కానీ, లేదా నేను రెగ్యులర్ గా పూజలో వాడుకునేటివి అయితే నేను సపరేట్ గా పూజకు పెట్టేసుకుంటానండి. వాటిని వాష్ చేసుకుంటూ వాటిని పీఠం మీద అయితే నేను ప్రతిసారి వేస్తూ ఉంటానండి. కొత్తదే కొని వేయాలి అనేది ఏం లేదంటే ఉంటే వేసుకోండి, లేదు అంటే మీరు రెగ్యులర్ గా ఏది వాడతారో అది మాత్రమే మీరు ఆ పీఠ మీద అయితే వేసుకోండి. ఇలా అయితే వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోకి చక్కగా అలంకరణ చేసుకున్నాం కదండి, అమ్మవారి ఫోటోని అయితే పూజలో పెట్టుకోవాలి. తర్వాత కలశం పెట్టుకునే వాళ్ళు ఒక్కొక్కరు ఒకలా పెట్టుకుంటారండి. నేనైతే కింద తమలపాకులు పెట్టుకుని దాని మధ్యలో ఒక చిన్న ఇత్తలి తాంబూల తట్టు అయితే పెట్టుకొని దాంట్లో 3 దోసిళ్ళ బియ్యం అయితే వేసుకున్నానండి. తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదండి రాగి చెమ్ము, టెంకాయ, వీటిని పెట్టుకోవాలండి. రాగి చెమ్ములో అన్ని మంగళకరమైన వస్తువులు వేసిన తర్వాత మీరు
ఇక్కడ తమలపాకులు కానీ లేదా మామిడాకులు కానీ ఏవైనా సరే మీరు 5 కానీ 9 కానీ 7 కానీ 3 కానీ ఇలా ఇన్ని ఆకులు మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ ఏ ఆకులు పెట్టాలండి, ఖచ్చితంగా మామిడాకులే పెట్టాలా తమలపాకులే పెట్టాలంటే అలా ఏం లేదండి. ఏదైనా పెట్టుకోవచ్చు అండి. తమలపాకులు కానీ పెట్టుకోవచ్చు, మామిడాకులు కానీ పెట్టుకోవచ్చు. నా దగ్గర మామిడాకులు అయితే ఉన్నాయండి ఫ్రెష్గా, అందుకని పెట్టుకున్నాను. తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా 5 పెట్టుకున్న తర్వాత దాని మధ్యలో టెంకాయనైతే పెట్టుకొని బ్లౌజ్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజెస్ ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో కూడా నేను మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. వాటిని అయితే మీరు ఒకసారి ఫోల్డింగ్ అనేది నేను టెంకాయ అనేది చిన్న చొమ్ము పెట్టుకున్నాను కాబట్టి బ్లౌజ్ ఫోల్డింగ్ చిన్నగా చేసుకున్నానండి. కొంతమంది పెద్ద చొమ్ము అంటే పెద్ద సైజులో పెట్టుకున్న వాళ్ళు దాన్ని తగ్గట్లుగా మీరు పెద్ద బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా అయితే నేను చిన్న బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది చేసుకొని అమ్మవారికి ఒక డజన్ గాజులు అనేటివి ఆ బ్లౌజ్ మీద అయితే పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ అనేది కూడా మళ్ళీ ఒక బొట్టు అనేది పెట్టుకున్నానండి. తర్వాత నా దగ్గర పూలమాలతో అయితే నేను అమ్మవారికి అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇలా అయితే నేను పెట్టుకున్నానండి. అలానే తర్వాత నైవేద్యాలు ఏం చేసుకోవాలండి అంటే నైవేద్యాలు అనేది చెప్పాను కదండి, పూజకు ఒక గంట ముందు కనుక మీరు పెట్టేసుకుంటే అంటే మీ శక్తి కొలదండి. కొంతమంది 3 రకాలు చేసుకుంటారు, మరి కొంతమంది 1 రకం కానీ మరి కొంతమంది 9 రకాలు 12 రకాలు అలా వాళ్ళ శక్తి కొలది పెడుతూ ఉంటారండి. నేనైతే ఇక్కడ 3 రకాలైతే చేసుకున్నానండి. గుగ్గుళ్ళు అంటే నల్ల శనగలతో గుగ్గుళ్ళు చేసుకున్నాను. అమ్మవారికి చిత్రాన్నం అంటే చింతపండు పులిహోర చేసుకున్నాను. అలానే దద్దోజనం అంటే పెరుగన్నం చేసుకున్నానండి. ఈ విధంగా అయితే నైవేద్యాలు అనేటివి చేసుకోవాలండి. ఈ ఏర్పాట్లు అనేటివి మనం చేసుకున్నట్లయితే మనము పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటామండి. తర్వాత వీడియోలో పూజ ఎలా చేసుకోవాలో నేను తెలియజేస్తానండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఉపయోగపడితే లైక్ అనేది చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.